అమరావతిని వైసీపీ అడ్డుకుంటుందంటూ సీఎం చంద్రబాబు విమర్శలు. కూటమి సర్కార్ బెదిరింపులకు భయపడేదే లేదంటున్న అంబటి రాంబాబు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. భూములు ఇవ్వకుండా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఎడారితో పోల్చారని గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎవరిని కుట్రలు చేసినా అమరావతి అభివృద్ధి ఆగదన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సారావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు కలిశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో జిల్లా లీగల్ అడ్వైజర్ నియామక ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు అలా ప్రవర్తించారని పల్లాకు వివరించారు. అయితే ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు పల్లా. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారి కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత పనుల అంచనాల తయారీపై సమీక్ష సమావేశం చేశారు. ఇప్పటివరకు అంచనాలు సమర్పించకపోవడంపై సీరియస్ అయిన మంత్రి రేపు సాయంత్రంలోగా అందజేయాలంటూ అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా సింహాచలంలోని గురుకుల పాఠశాలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించారు. హాస్టల్లో మౌలిక సదుపాయాల కొరత స్పష్టంగా కనిపించిందని, వాష్రూంలో అత్యంత అధ్వాన్నంగా పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని అధికారులను గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. మాజీ మంత్రి విడుదల రజనీని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆమెను జైలుకు పంపించాలని కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అంబటి రాంబాబు విమర్శించారు. అయితే వైసీపీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. టీడీపీ నాయకులు తన ఇంటిపై 7 గంటల సేపు దాడి చేశారని తెలిపారు అంబటి. అమరావతి ఏపీకి శాశ్వతమైన రాజధాని అంటూ అమరావతి చట్టబద్దత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో కాకినాడ జిల్లా తునిలో కూటమి నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అమరావతి రాజధాని నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, అభివృద్ధికి కొత్త దిశను అందిస్తుందని నేతలు తెలిపారు. కృష్ణా జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు జైపాల్పై పేర్నినాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో పోలీసులు తమను ఏకవచనంతో మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐ పరమేశ్వరన్ మచిలీపట్నంలో ఎప్పుడు పనిచేశారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పేదల ఇళ్లను తాము కూల్చిన ఘటనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అక్రమ కేసులకు భయపడేదే లేదన్నారు పేర్నినాని. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ సందీప్ మెహతా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, సినిమా హీరోయిన్ శ్రేయా బెంగాలీ హీరో జితేంద్ర మద్నాని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రామప్ప తాత మహారథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిమ్మాపురంలో వెలిసిన రామప్ప తాత రథోత్సవం, కల్లు దేవకుంట గ్రామంలో వెలిసిన కర్రి వీరభద్రస్వామి రథోత్సవం, మూలపల్లిలో వెలిసిన రుక్మమ్మ దేవత, కృష్ణమ్మ దేవత మహారథోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఎర్రబాడులో చెన్నకేశవ స్వామి రథోత్సవంలో భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దల మధ్య ఘనంగా శిలువ యాత్ర నిర్వహించారు. ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చర్చ్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన శిలువ యాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.